బులెటిన్ నెంబర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో జరిగే ప్రతిదానికి సీఎంతో ముడిపెట్టలేమని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. ఓయూ హాస్టల్ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఇటీవల ఓయూ హాస్టల్ మూసివేశారంటూ ప్రచారం జరిగింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. కాగా ప్రతి చర్యకు సీఎంకు ముడిపెట్టలేమని పిటిషన్ తిరస్కరించింది హైకోర్టు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో జరిగే ప్రతిదానికి సీఎంతో ముడిపెట్టలేమని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. ఓయూ హాస్టల్ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, ఈ వ్యవహారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే తెలంగాణ హైకోర్టు చెప్పిన విధంగా ప్రతి అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి ముడిపట్టలేము. చిన్న చిన్న విషయాలు కూడా కోర్టుకు ముందుకు తీసుకురావాల్సిన అభిప్రాయాన్ని హైకోర్టు చెప్పింది. ఏదైతే ఉస్మానియా హాస్టల్స్ మూసివేత పైన ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ ను తయారు చేసిన టీఆర్ఎస్ నేత సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. తదుపరి అతన్ని కస్టడీకి తీసుకొని మరిన్ని వివరాలు సేకరించారు. అంటే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ ని ప్రతిపక్ష పార్టీలు బయట పెట్టడంతో పెద్ద వివాదమే చెలరవుతుంది. ప్రభుత్వం పైన తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే హైకోర్టు ఇదే విషయాన్ని, అంటే సీఎం రాష్ట్ర పరిపాలన అధికారిగా ఉన్నాడు, అన్ని విషయాలు, చిన్న చిన్న విషయాలు కూడా కోర్టు ముందుకు తీసుకురావడం కానీ ముఖ్యమంత్రికి ముడిపెట్టడం సరికాదని చెప్పి కూడా కోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిషన్ ఏదైతే ఉందో తిరస్కరిస్తూ మరోసారి ఇట్లాంటి పిటిషన్లు కూడా కోర్టు ముందుకు తీసుకురావద్దు, ప్రతి చిన్న విషయంలో కూడా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ కానీ ముఖ్యమంత్రి అందులో పాత్ర ఉంటుంది అనేది కూడా ఎక్కడా చూపెట్టకూడదని చెప్పి హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.